హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తోటకు మడవకైతే వచ్చాను ఫ్రెండ్స్. నీళ్ళు అయితే వేస్తాను, ఉల్లికి నీళ్ళు అయితే వేస్తాను. ఇదే పని. వానలు అయితే పర్లేదు ఫ్రెండ్స్, వానలు అయితే రాలే. వానలు పడక రైతుల పరిస్థితి ఎట్లా ఉందో ఒకసారి చూడండి, చూపిస్తా. ఊర్లో ఇది వరకు 1.5 ఇంచుకి నీళ్ళు వచ్చేది, ఇప్పుడు కనీసం 4 ఇంచు నీళ్ళు కూడా రావడం లేదు. ఎందుకంటే వానలు అయితే లేవు ఫ్రెండ్స్, వానలు పడ్డంలే. మరి రైతుల మీద వరుణ దేవుడు ఎందుకో కోపం తెలియదు, కానీ ఇట్లా రైతుల పరిస్థితి ఇట్లా ఉంది వాన పడక. ఇక బోర్ల పరిస్థితి ఇట్లుంటే ఇక వచ్చేసి చేల పరిస్థితి అయితే అద్దుమాన, కనీసం సేద్యం కూడా చేయలేని పరిస్థితి చేలలో అయితే. ఇది కూడా బాగా చూడండి, ఇవే నీళ్ళు నిల్చున్నాయో బోర్లు కూడా అడిగంటిపోతున్నాయి ఫ్రెండ్స్, అడుగంటిపోతున్నాయి. ఇవి నీళ్ళు 1.5 ఇంచుకి బోర్లో నీళ్ళు వస్తూ ఉంటే క్రమంగా రాను రాను తగ్గిపోతా ఇప్పుడు ఈ మేర వస్తున్నాయి నీళ్ళు. ఇది పరిస్థితి, బోర్ల పరిస్థితి. ఇదైతే బోర్ అక్కడ ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి. ఇదిగోనండి, ఇదే బోరు. నీళ్ళు తగ్గిపోయినాయి, బోర్లో నీళ్ళు సరిగా రావడం లేదని చెప్పినా కదా, ఆ బోర్ అయితే ఇదే. 3 బోర్లు అయితే వేసాడు ఫ్రెండ్స్, 2 ఫెయిల్యూరు, ఇది ఒకటి సక్సెస్. ఇది 1.5 ఇంచుకి నీళ్ళు వస్తాయని అనుకుంటే ఇది కూడా ఇప్పుడు వానలు పడక నీళ్ళు అయితే తగ్గిపోవడం జరిగింది. వానలు పడితే మళ్ళీ నీళ్ళు అయితే పెరుగుతాయి ఫ్రెండ్స్. ఇదండి రైతుల పరిస్థితి. ఇక వచ్చేసి ఈ సంవత్సరమైనా కూడా మంచిగా వర్షాలు పడి మంచిగా పంటలు పండాలని నేనైతే ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఓకేనండి, మన వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.